ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. సుదినం పురాణాల్లో కర్మయోగుల్ని భీష్మ పితామహుడిలాగా దశరథ మహారాజులాగా మనం చూసాము, విన్నాము. అయితే ఈ ఆధునిక కాలంలో అలాంటి కర్మయోగి మన చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవితం మొత్తం కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఈ రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే ఆయన కంప్లీట్గా పెట్టడం జరిగింది. మరి ఒక యువ నాయకుడిగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఈ రోజుకి కూడా పుచ్చుకొని ఎక్కడా కూడా ఆ సంకల్పాన్ని వదలకుండా ముందుకు వెళ్తున్నారు అంటే నేటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆయన ఆదర్శప్రాయులు. 75 సంవత్సరాల శరీరానికి వచ్చినప్పటికీ ఇంకా 25 ఏళ్ల యువకుడిలాగా ఉత్సాహం, ఆలోచన తీరు ఆయన నిజంగా ఎందరినో ఈ స్ఫూర్తితో నింపుతూ ఉంది అనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ఈ రోజు ఈ 75వ సంవత్సరం కాదు, 175వ సంవత్సరం అయినా కూడా కార్యకర్తల బలంతో, ప్రజల అండదండలతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ముందుకు వెళ్తారు అని చెప్పి ఆకాంక్షిస్తూ